సూపర్ బైక్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే, ట్రయంఫ్ అండ్ జెడ్ నెక్స్ట్ ఎన్ఆర్ అవి. సో అక్క కూడా స్కేటింగ్ తీసుకొని వచ్చింది. స్కేట్ చేయడానికి మంచులో అయితే వద్దురా నాయన, డెడ్లీ లొకేషన్స్ మ్యాన్. జస్ట్ లుక్ అట్ దిస్ వ్యూ మ్యాన్. ఎంత డేంజర్ అంటే ఇంకా ఇమాజిన్ లద్దాఖ్ రైడ్, ఎక్స్పెక్ట్ దిస్. ఓ మై గాడ్, we are at Jojila Pass. సో హైట్ చూడొచ్చు 11,649 feet ఇది. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే నేను సోన్మార్గ్లోనే ఉన్నా. సో 2 days అయింది ఇక్కడే ఉన్నా. 9, 10, 11 3 days లేక్కి కార్గిల్ టు లేర్ రోడ్కి అయితే బ్లాక్ చేశారు. నేను పోలీసు వాళ్ళు స్టాప్ చేశారు. సో అక్కడ స్నో ఎక్కువ ఉందని చెప్పి సో అందువల్ల స్టాప్ చేశారు. సో May 12 అయితే ఓపెన్ చేస్తానన్నారు కన్ఫామ్గా. సో మార్నింగ్ 4కి లగేజ్ అంతా ప్యాక్ చేసి సో 5కి అయితే రైడ్ స్టార్ట్ చేయాలి. సో నేనున్న రూమ్లో అయితే మొత్తం అంతా నియర్లీ ఒక 15 బైకర్స్ ఉన్నాం. సో ఫస్ట్ మేము 6 మెంబర్స్తో రైడ్ స్టార్ట్ చేసాం. సో 15 మెంబర్స్ ఉన్నారు రూమ్లో. సో మొత్తం అంతా కలిసి మార్నింగ్ 5కి అయితే రైడ్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ. సో ఒకసారి మా రూమ్ చెక్ చేయండి ఎట్లుందో. సో అంతా గేమ్ ఆడుతున్నారు. సో ఆస్ట్రేలియా నుండి కూడా ఒక పర్సన్ వచ్చాడు. సో అన్న చూడొచ్చు మన, సో అన్నది రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. సో మన లగేజ్ కూడా అన్ననే క్యారీ చేశాడు అప్పుడప్పుడు. సో మొత్తం అంతా టీం కలిసి రైడ్ స్టార్ట్ చేస్తాం ఇంకా. సో మార్నింగ్ 4కి అయితే రైడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడైతే టైం వచ్చేసి సో 10 అవుతుంది. ఇప్పుడే 4 degrees Celsius ఉంది. సో మార్నింగ్ అయితే ఇంకా -3కి వెళ్ళిపోతుంది. సో చెప్పే కాదు ఇంకా ఎంత చలి ఉంటుందో. సో ఒకసారి మా రూమ్ చెక్ చేయండి ఎట్లుందో. సో నౌ యూ క్యాన్ సీ. సో ఆస్ట్రేలియన్ అంటే కూడా ఒక అన్న వచ్చాడు ఇక్కడికి. సో హాయ్ బ్రో. సో అన్న నేమ్ వచ్చేసి మోంటీ. ఎస్ మోంటీ. సో ఆ బ్రో నేమో. సో మేమైతే చెస్ కూడా ఆడాం 3-4 మ్యాచెస్. సో ఆడి మోంటీ భయ అయితే ఓడిపోయాం కూడా. సో ఇప్పుడు ఇంకో మ్యాచ్ ఆడుతున్నాడు మన ఊళ్ళో అయితే. సో చూద్దాం అతను ఏమన్నా రిజల్ట్ విన్ అవుతాడో లేదో. సో మొత్తం లగేజ్ అంతా కూడా ఈరోజు నైటే ప్యాక్ చేసాం. సో ఇంకా మార్నింగ్ 5కి అయితే రైడ్ స్టార్ట్ చేయడమే. ఇక్కడ నుండి డైరెక్ట్ కార్గిల్ టు లే అనమాట. సో లెట్స్ సీ యూ టుమారో మ్యాన్. సో హే గైస్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఇప్పుడైతే టైము 5 అవుతుంది. సో 4కి లేచి మొత్తం బ్యాగ్ అన్ని బ్యాగ్స్కి రెడీ చేసేసి సో రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 5కి ఓపెన్ చేస్తున్నారు సో కార్గిల్ రోడ్ అయితే. సో ఎస్టర్డే అయితే మేము యాత్రి నివాస్ అనే ఈ హోటల్లో స్టే చేసాం. యాత్రి నివాస్ సోన్మార్గ్ డెవలప్మెంట్ అథారిటీ అంట. సో ఇది గవర్నమెంట్ది అనుకుంటా. సో 1-2 సో ఇప్పుడు ఇప్పుడైతే మొత్తం చాలా 50 బైకర్స్ దగ్గర ఉన్నారు. సో అంతా రెడీ అవుతున్నారు. సో అక్కడ 3 బైక్స్ ఉన్నాయి. సో ఇవి మా 2 బైక్స్, ఇంకా ఇన్సైడ్ 5 బైక్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో ఇక్కడ కూడా 4 బైక్స్ ఉన్నాయి. సో మొత్తం అంతా రెడీ అయిపోయినారు ఇప్పుడైతే ఇంకా. సో ఇక్కడ నుండి రైడ్ స్టార్ట్ చేసి సేఫ్గా కార్గిల్. సో దాని తర్వాత నెక్స్ట్ అట్లే సో నెక్స్ట్ ఇంకా అట్లే లేకి వెళ్ళిపోవడమే ఈరోజు. సో లెట్స్ గో యార్. ఓం నమః శివాయ. సేఫ్ రైడ్ మ్యాన్. జై శ్రీకృష్ణ. సో రైడ్ అయితే ఇంకా స్టార్ట్ చేసాం మేము. చూద్దాం. ఇక్కడ జస్ట్ 1 kilometer. ఇక్కడ పోలీసు వాళ్ళు మార్నింగ్ 5కి ఓపెన్ చేస్తానన్నారు. సో ఎగ్జాక్ట్గా 5 అయిపోయింది ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసాము. సో చలి మాత్రం మామూలుగా లేదు ఇప్పుడు. నా చేతులు అన్నీ చూస్తున్నారు కదా, ఉనికిపోతున్నాయి అట్లే మొత్తం అన్నీ. ఫస్ట్ బైక్స్కి ప్రిఫర్ చేస్తారు అలో అన్నారు. నెక్స్ట్ 4 wheelers, ఆఫ్టర్ దట్ కార్స్. సో మొత్తం అంతా లైన్లో పెట్టేసారు ఇంకా వెహికల్స్. చూడవచ్చు ఎంత లైన్ ఉందో ఇప్పుడు. ఇంకా పైన వచ్చేసి ట్రక్స్ అన్నీ ఉన్నాయి, లైన్గా ఉన్నాయి పైన ట్రక్స్ అన్నీ. సో యూ కెన్ సీ అంతా రెడీగా ఉన్నారు ఇప్పుడు. ఇంకా ఆఫ్టర్ 16 days తర్వాత ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు మాత్రము. సో మేము కూడా మాకు కూడా 2 days స్టే చేయాల్సి వచ్చింది. సో 2 days స్టే చేసాం. ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ నుండి. 30 kilometers రోడ్ సరిగ్గా ఉండవు అన్నారు. సో ఆ తర్వాత మంచిగా ఉంటాయన్నారు అబ్బా. సో కార్స్ చూడండి ఎట్లా పార్క్ చేసారో. ఇంకా 2 kilometers వెళ్ళాలి మేము ఆడ చెక్ పోస్ట్ దగ్గరికి. స్టిల్ దే హ్యావ్ పార్క్డ్ కార్స్ హియర్ లైక్ దట్.
సో మార్నింగ్ నుంచినే నైటే పార్క్ చేసిర్రు, 10K ఓపెన్ చేసిర్రు అని చెప్పి. సో బైక్స్ ఉండడం వల్ల ప్లస్ పాయింట్ ఇట్లా సైడ్ నుండి వెళ్ళిపోవచ్చు బా. అదర్వైజ్ ఇంకా అంతే, ఎప్పుడు వెళ్తామో మనకు ఐడియా ఉండదు. See the situation. Wait. यार फिर कान मार दिया. సో చూడవచ్చు సిచ్యువేషన్ ఎట్లుంది ఇక్కడ. ఎట్లా ఉందంటే అక్కడ పార్క్ చేసిర్రు చూడు, కొద్ది కూడా స్పేస్ లేదు పోనీకైతే. సో హే గాయ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో ఇక్కడైతే మార్నింగ్ 5కి ఓపెన్ చేశాను అన్నారు, బట్ దే డిడ్ంట్ ఓపెన్. సో ట్రాఫిక్ పోలీస్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడైతే మాకు స్టాప్ చేశారు, ఇంకా కార్గిల్కి అయితే అలో చేయలేదు. సో మార్నింగ్ మేము 5కే స్టార్ట్ చేసాం. సో బైక్స్ అయితే ఇక్కడ నియర్లీ 30+ ఉన్నాయి. సో అందరినీ స్టాప్ చేశారు ఇక్కడ. సో చూడండి ఎంతమంది ఉన్నారు బైకర్స్. సో బైక్స్, నాట్ ఓన్లీ బైక్స్, కార్స్, ట్రక్స్ ఏది వదలలేదు. ఓన్లీ ఫస్ట్ డీజిల్ ట్యాంక్స్ అయితే వదిలినారన్నారు. సో ట్రాఫిక్ అంతా మీరు చూడొచ్చు ఎంత ఉందో. సో చలి అయితే లేదు, ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది. సీ దమ్ వ్యాన్, హౌ మెనీ బైక్స్ హియర్. సో ఇప్పుడు వదిలేరు బైక్స్ని అయితే. మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తామని, మార్నింగ్ 5కి రిలీజ్ చేస్తామని. సో బట్ మార్నింగ్ 6కి అయితే జస్ట్ కార్స్ ఒకటి పంపించారు. సో ఇప్పుడైతే మొత్తం బైకర్స్ అంతా ఇంకా రెడీ అయిపోయినాము. సో ఎన్ని బైక్స్ ఉన్నాయంటే నియర్లీ ఒక 100 to 200 బైక్స్ ఉన్నాయి ఇప్పుడు. సో మొత్తం అంతా ప్యాకప్ అయిపోయి ఇంకా స్టార్ట్ చేయడమే జోజిల్లా పాస్కి అయితే. సో లెట్స్ గో యార్. సో దట్స్ ట్రియంఫ్ స్ట్రీట్ ట్రిబుల్. సో ఇంకోటి S1000 RR. సో సూపర్ బైక్స్ అయితే 3 ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. మై గాడ్. సో ఇమాజిన్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు బైకర్స్ అయితే ఇప్పుడు ప్రెసెంట్. లెట్స్ చెక్అవుట్. ఈవెన్ సమ్ ఆఫ్ ద లేడీస్ ఆల్సో ఈస్ హియర్. సో లెట్స్ జస్ట్ చెక్అవుట్ యార్, ఎంతమంది ఉన్నారు బైకర్స్ ఇప్పుడు. ఓకే. సో ఆ ఫ్రంట్లో అయితే రోడ్డు మంచిగా లేదు, 30 కిలోమీటర్స్ వరకు. ఓకేనా. సో ఇంకా మా టీం కూడా వెళ్ళిపోయారు. ఇంకా ఒక 2 బైక్స్ ఉన్నాయి ప్రజెంట్ బ్యాక్ సైడ్ అయితే. సో లెట్స్ గో మ్యాన్. పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదు, ఇప్పుడైతే టైం 11 అవుతుంది. ఇమాజిన్ ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్ అయితే. సో వాళ్ళ గ్రూప్స్ అన్ని కొంతమంది బ్యాక్ సైడ్ ఉన్నారు, అందువల్ల స్టే చేస్తున్నారు ఇక్కడ. దాట్స్ ఇట్. సో ఫ్రంట్ అయితే రోడ్లు చాలా భయంకరంగా రిస్కీ ఉంటాయి. మాస్క్ లేకపోతే అంతే. సో నేనైతే విరి చేయలేదు మాస్క్ ఇప్పుడు. సో కేరళ నుండి RX 100లో కూడా వచ్చారు బ్రోస్ అయితే ఇద్దరు, అది నాట్ సింగిల్. యార్ ఎట్లా మేనేజ్ చేస్తారు ఐ డోంట్ నో. జస్ట్ చెక్ ఇట్ అవుట్, ఎంత దుమ్ము వస్తుంది ఇక్కడ. అబ్బాబ్బాబ్బా. చాలా సేఫ్గా డ్రైవ్ చేయాలి ఇక్కడ కూడా. మై గాడ్, ట్రాఫిక్ ఏంది బా ఇంతుంది.
ఓరి దేవుడా, రిలీజ్ చేసారు అనుకుంటే ట్రాఫిక్ అప్పుడే ఉందా. మై గాడ్, ఐ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ దిస్ రైడ్. సో భయంకరంగా ఉంటాయి అప్ టు 30 kilometers వరకు రోడ్స్ అయితే. యూ కెన్ సీ ద ట్రాఫిక్ చాలా చిన్నగా వరకు ఎంత చిన్నగా కనబడుతున్నాయో. సో ఇవన్నీ ఇలా పెట్టేసారు. యార్ ఫ్రెండ్ ఏం జరుగుతుందో ఐడియా లేదైతే. నియర్లీ 3 kilometers వరకు ట్రాఫిక్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఆ సోన్మార్గ్లో. సో బైక్స్ వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా, బైక్స్ రిలీజ్ చేస్తే బెస్టే. సో వీళ్ళందరూ కార్స్ వెళ్ళిపోయినాయి అనుకున్నాను నేనైతే, బట్ ది పార్క్డ్ హియర్ ఇట్ సెల్ఫ్. సో జోజిలా టన్నల్ ప్రాజెక్ట్. సో ఈ టన్నల్ ప్రాజెక్ట్ అయిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్ టన్నల్లో వెళ్ళిపోవచ్చు. అబ్బా దుమ్ము చూడండి ఎట్లా వస్తుందో. చాలా రిస్కీ రోడ్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే 30 kilometers వరకు. మాటల్లో చెప్పే కదా అట్లుంటాయి రోడ్స్ అయితే ఇప్పుడు. ఇంకా యార్ సిచ్యువేషన్ అర్థం కాలే, ఎవరు ఎక్కడ గ్రూపు. లద్దాఖ్ సోబ్ సో ఇట్స్ నాట్ ఈజీ. డోంట్ నో ద రియాలిటీ ఆఫ్ లద్దాఖ్ రైడ్ మ్యాన్. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన రైడ్ అయితే. ఇప్పుడు అంతా నార్మల్ది. సో ఇప్పుడు నుండి ఉంటుంది అసలైనది రైడ్ అనమాట. అబ్బో అబ్బో, సో బెటాల్ బేస్ క్యాంప్ 12 kilometers. సో నీలగిరి హెల్ప్. సో 12 kilometers ఉంటుంది అనుకుంటున్నా ట్రాఫిక్ అయితే నేను. వాట్స్ ఎగ్జాక్ట్లీ వి డోంట్ నో. సో టైం బాగుంది, ఇప్పుడైతే ఎండ పడుతుంది, చైలా అనిపిలే, కొద్దిగా తక్కువ ఉంది. లెట్స్ గో బ్రో. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. కొద్దిగా మిస్ అయినా కూడా వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ టైం. సో మామూలుగా లేదు ట్రాఫిక్ అది ఇప్పుడు కొద్దిగా బెస్ట్గా ఉంది. సో నా ముందర ఉంది సూపర్ బైక్, దట్స్ ZX10R I think. So look at the tire man, how broad it is. సో అంత ఈజీ కాదు రైడింగ్ చేయడం అంటే. ఇప్పుడు ఎట్లుందంటే చెప్పాక కాదు అన్ని కష్టాలు ఇప్పుడు. సో 2 సూపర్ బైక్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే, ట్రయంఫ్ అండ్ ZX10R అవి.
उस साइड जाना है। డోంట్ ఆ క్లచ్ ప్లేట్ అయితే మామూలుగా రాలేదు స్మెల్. ఇప్పుడు మొత్తం కంబు కొట్టేస్తుంది. తరా బాబు. సో మొత్తం బైకర్స్ ఉన్నారు. ఇప్పుడు అయితే ఫస్ట్ వదులుతున్నారు ఆఫ్టర్ 4 days. సో అందువల్ల ఇంత ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో ఓవర్టేక్ చేయకూడదు ఇక్కడ. అబ్బా కొద్దిగా ఫ్రీ అబ్బా. సార్ లుక్ అట్ దట్ R15 మ్యాన్, హౌ హీ ఈజ్ మాడిఫైడ్. సో మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు. ఇక్కడ నుండి కార్గిల్కి 995 kilometers అనుకుంటా. ఇప్పుడు కాదు అసలైన మంచి ఫ్రంట్ ఉంటుంది కన్ఫర్మ్గా. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. చూడు ఆపోజిట్ ట్రక్స్ కూడా వస్తున్నాయి. ఇమాజిన్ హౌ డస్ ఇట్ ఫీల్. దట్స్ 1000 RR. సో బైక్స్ అయితే నా బ్యాక్ సైడ్ ఎక్కువ లేవు, జస్ట్ 10 ఉంటాయి అంతే. ఫ్రంట్ అన్నీ వెళ్ళిపోయాయి. వా బ్రో కొద్దిగా రిలాక్స్ అబ్బా ఇప్పుడు. వా లుక్ అట్ దట్ సౌండ్ మ్యాన్. శ్రీ అమర్నాథ్ యాత్ర బ్రో. సో మా టీమ్మేట్స్ కనబడలేదు, జస్ట్ ఒక మెంబర్ ఉన్నాడు అన్న అంతే. వద్దురా బాబు. సో మొత్తం ఆఫ్ రోడ్ ఇది. సో అన్నోళ్ళ బ్యాగ్ చూడొచ్చు, బట్ అదైతే కింద పడదు, హ్యాంగింగ్లో ఉందంతే. సో దే కేమ్ ఫ్రమ్ తమిళనాడు, బోత్ ఆర్ కపుల్స్. యార్ చూడండి రోడ్ ఎట్లా ఉందో, ఎంత భయంకరంగా ఉందో. సో బస్ట్ దిస్ ఇస్ జస్ట్ 1% అంతే. సో ముందర ఉంటుంది అసలైనది. వద్దురా స్వామి. సో ఎక్కువ స్పీడ్ వచ్చింటే ఇంకా అంతే ఇక్కడ. సో చూడండి ఎంత రిస్క్ అంటే, మొత్తం ట్రాఫిక్ ఫుల్ అయిపోయింది ఇక్కడ. యార్ ఎన్ఎస్ లవ్ యూరా. సో మొత్తానికైతే పైకి వచ్చా కొద్దిగా. అసలు కన్ఫ్యూజన్, అది ఏంది అర్థమే కాలే ఇక్కడ. సో ఆఫ్టర్ 4 days తర్వాత ఇడిచిరు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఉంది. ఒక్క 10 kilometers 20 kilometers ఇట్లా ట్రాఫిక్ ఉంటుంది, ఆ తర్వాత రిలాక్స్ అబ్బా. ఎంత ట్రాఫిక్ అంటే అంత ఉంది ఇక్కడ. రా స్వామి. జస్ట్ ఇమాజిన్. సో ఆడ సోన్మార్గ్ నుండి జస్ట్ ఒక 2 kilometers కూడా రాలేదు మేము, ఇంత ట్రాఫిక్ ఉంది ఇప్పుడు.
ఏయ్ నికాలో బ్రో. సో అక్క కూడా స్కేటింగ్ తీసుకొని వచ్చింది. స్కేట్ చేయనీకి మంచులో అయితే వద్దురా నాయన, ఇదేం మోటార్. సో చూడొచ్చు అక్క, షీఈస్ లేడీ, ఇంత స్ట్రగుల్ పడుతుందంటే దట్స్ గ్రేట్ మ్యాన్. జస్ట్ లుక్ అట్ ద రోడ్ హౌ ఇట్ ఈస్. యూ క్యాంట్ ఇమాజిన్ ద రియాలిటీ ఆఫ్ ద లద్దాఖ్ రైడ్. సో ఇది జస్ట్ 1%, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. బైక్ వచ్చేస్తే లిగ్గట్లేదు ఇక్కడ యాక్సిలరేటరు. మై గాడ్, సో భయంకరంగా ఉంది. సో రోడ్డు కూడా కనబడలే, ఏడ రాళ్ళు ఉన్నాయి కూడా తెలియదు. భయంకరంగా అంటే చాలా రిస్క్ రోడ్స్ మాత్రం. మై గాడ్, సో క్లచ్ ప్లేట్లో స్మెల్ మామూలుగా రాలేట్లేదు. ఎంత యాక్సిలరేటర్ ఇస్తున్నా నా బైక్ పోవట్లే. రోడ్ చూడండి అవుట్ సైడ్ ఎట్లుందో, భయంకరంగా ఉంది. డెడ్లీ యార్. సో ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టున్నాయి, బైక్ అయితే పోవట్లే ముందరికి. సో మ్యాక్సిమం కార్స్ కూడా అక్కడే స్టాప్ చేసేసారు. మెట్ట ఉంది, రోడ్ సరిగ్గా లేదు అందువల్ల. సో నా బైక్ అయితే క్లచ్ ప్లేట్ స్మెల్ చాలా వస్తుంది. యార్ సీరియస్లీ యార్, బైక్ ముందరికే పోవట్లేదు అది. సో బ్యాక్ ఏడబడిపోతుందో వద్దురా బాబు, అసలు ఎంత లాగినా పోవట్లే బైక్. మై గాడ్, भाई साहब क्या सीन होने वाला हमारे साथ. ఎంత భయంకరంగా ఉంది చూడండి లొకేషన్ ఒకసారి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇఫ్ స్మాల్ మిస్టేక్ నా దట్స్ ఇట్, గేమ్ ఓవర్. జస్ట్ లుక్ అట్ దిస్ మ్యాన్. సో ఎంత స్నోఫాల్ పడిందంటే ఇక్కడ చూడండి, ఎంత స్నోఫాల్ పడిందో. సో ఇందువల్లే చాలా పోలీసు వాళ్ళు స్టాప్ చేసిర్రు. లుక్ అట్ ది స్నో యార్. ఓ రిస్క్ చేయకూడదు, జస్ట్ టచ్ చేసా ఇప్పుడు మాత్రము. సో అదంతా స్నోనే, ఎంత పెద్దగా ఉంది చూడు. మై గాడ్, చాలా డేంజరస్. సో ఈ స్నో రిమూవ్ చేయనీకి బైక్ స్టాప్ చేసిర్రు. అబ్బా, సో ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా. సో ఇక్కడ ల్యాండ్ స్లైడ్ కూడా అయిపోయింది. ఓ మై గాడ్. సో వీఆర్ గోయింగ్ టు జోజిలా పాస్, ఆఫ్టర్ దట్ కార్గిల్. సో కార్గిల్ తర్వాత ఇంకా లే అనమాట. సో లేక్ ఈరోజు పాసిబుల్ కాదు. సో రోడ్స్ అయితే భయంకరంగా ఉన్నాయి. లుక్ అట్ దిస్ వ్యూ. సో ఎంత రిస్కీ అంటే ఈ రోడ్స్ మాటల్లో చెప్పే కదా, అంత రిస్కీ. యాజ్ వెల్ యాజ్ బైక్ కూడా ముందర పోవట్లేదు, యాక్సిలరేటర్ ఇచ్చినా కూడా ఫుల్ డ్రాప్ అయిపోయింది. చూడండి ఎంత రైజ్ ఇస్తున్నాను, బట్ నాట్ గోయింగ్ బ్యాక్. కొద్దిగా కింద చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఇంకంతే. కొండలు చూడండి, మై గాడ్. సో ఇतना आसान नहीं है लद्दाख राइड, बहुत मुश्किल है भाई. सो कभी कभी इसमें भी ट्रैफिक भी होता है. देखो अभी पूरा पहाड़ चढ़ना है. సో కొన్ని కార్స్ అయితే వెళ్ళలేకపోయే, స్టాప్ చేసేసారు కార్స్ని. సో ఇప్పుడైతే కొన్ని వెళ్తున్నాయి. సో చూద్దాం అది వెళ్తుందో. ఐ డోంట్ థింక్ సో దట్ ఆల్టో విల్ గో ఆర్ నాట్. యాస్ మ్యాన్, కమ్ ఆన్ ఆల్టో. సో చూడండి ఎంత కిందగా ఉందో. సో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం కిందకు చూడకూడదు, కిందకు చూస్తే దాట్స్ ఇట్, గేమ్ ఓవర్.
భయంకరమైన రోడ్స్. సో శ్రీనగర్ నుండి జమ్మూ టు శ్రీనగర్ వచ్చాము, ఒక 50 కిలోమీటర్స్ ఇట్లాంటి రోడ్లో. సో అది జస్ట్ ఎగ్జాంపుల్. సో ఇదైతే ఇంకా రియాలిటీలో వేరే లెవెల్లో ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇదంతా ఐస్ది, కార్తో వచ్చినది. సో స్లిప్ అయిపోద్ది ఇక్కడ కూడా, చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో అందువల్ల పోలీసు వాళ్ళు 4 days స్టాప్ చేసిర్రు. మై గాడ్, జస్ట్ సీ ద వ్యూ మ్యాన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో మ్యాక్సిమం లద్దాఖ్ రైడ్ అంటే ఈజీ అనుకుంటారు. సో రియాలిటీ వచ్చేసి లద్దాఖ్ ఎవరెవరు వెళ్ళారో వాళ్ళకే తెలుస్తుంది రైడ్ ఎంత టఫ్ ఉంటుందో. సో అదంతా ఐస్ నుండి వచ్చిన వాటరే, ఐస్ మెల్ట్ అయిపోయి ఇట్లా అయిపోయింది. సో డెడ్లీ లొకేషన్స్ మ్యాన్. ఇదంతా స్నోనే అనమాట. సో ఇదంతా చూడ ఎంత కింద పడిందో స్నో అయితే, భయంకరంగా ఉంది. లొకేషన్ మాత్రము చాలా డెడ్లీ లొకేషన్. సో విల్ టేక్ సమ్ వాట్స్ నో. ఓ బ్రో, ఓ మ్యాన్. సో ఇది ఎప్పుడు ఫాలో అవుతుంది స్నో, వీ డోంట్ నో. చాలా స్మూత్గా ఉంది, ఫ్రెష్ స్నో ఇది. చెయ్యి చల్లగా అయిపోయింది ఇప్పుడైతే. సో ఎంత స్నో పడింది చూడు ఈ రోడ్లో అయితే, జోజిలా పాస్ రోడ్కి. సో సైడ్ చూస్తే సో ఇక్కడ బ్రీతింగ్, జస్ట్ లుక్ అట్ దిస్ వ్యూ. సో జోజిలా పాస్కి అయితే సీ వ్యూ మ్యాన్. సో వెనకాల కారు వాళ్ళు హార్న్ కొడుతురు. చాలా అంటే చాలా డేంజరస్ రోడ్స్ ఇవి. బైక్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే వెళ్తున్నాం, నియర్లీ 10 kilometers ఇలాగనే డ్రైవ్ చేస్తున్నాం అయినా. సో ఈ వాటర్ వచ్చేసి అంతా స్నోవి, స్నో మెల్ట్ అయ్యి ఇలా వస్తున్నాయి. మొత్తం అంతా వాటర్ వస్తూనే ఉన్నాయి. సో కొన్ని కార్స్ అయితే స్టాప్ అయిపోతాయి, బ్రేక్ డౌన్. దిస్ ఈస్ ద ఫ్రెష్ స్నో. స్లో కార్ దిస్ వ్యూ మ్యాన్. సో మొత్తం అంతా స్నోనే జోజిలా పాస్ రోడ్డు అంతా. అప్ టు 30 kilometers ఇట్లానే ఉంటుంది. సో ఆ తర్వాత ఈ స్నో అంతా ఉండదు. సో నైట్ అంతా మెల్ట్ అయిపోయి ఇట్లా కింద పడిపోద్ది. సో ఇప్పుడు కూడా మెల్ట్ అయిపోతుంది, యూ డోంట్ నో. సో ఇదంతా క్లియర్ చేస్తారు, అందువల్ల మార్నింగ్ 5కి రిలీజ్ చేసామని చెప్పి రిలీజ్ చేయలేదు. యార్ లుక్ అట్ దిస్ వ్యూ మ్యాన్. సో అక్కడ చూడండి, మొత్తం షాక్ అయిపోతారు. మై గాడ్, ఇక్కడ ఇంకా చాలా అంటే చాలా స్నో పడింది ఇక్కడ. ఎంత హైట్ స్నో ఉంది చూడండి ఒకసారి. ఈవెన్ యూ కాంట్ రిమెంబర్, అంత హైట్ ఉంది స్నో అయితే ఇది. యార్ సో బ్రో, వాట్ దిస్ మ్యాన్, మై గాడ్, దిస్ ఈజ్ అన్బిలీవబుల్ యార్. సో ఫస్ట్ వాటర్ క్రాసింగ్ ఇది మాకు కొద్దిగా. లుక్ అట్ దిస్ స్నో, బోత్ సైడ్స్ ఎంత హైట్ ఉందంటే, ఓ మై గాడ్. సో ఫ్రంట్ అంతా స్నోనే ఉంటుంది, ఇంకా బ్యాగ్ పడిపోకూడదురా బాబు. జస్ట్ లుక్ అట్ దిస్ వ్యూ మ్యాన్. ఎంత డేంజర్ అంటే ఇంకా ఇమాజిన్. Ladakh ride, expect this. Oh my god.
Let's see this view, yaar. We'll go. NS, love you, yaar. Love you, love you, love you, love you, love you. Love you so much. I love you, yaar, too much. Look at this. సో స్నోఫాల్ కింద ఎంత పడిందంటే అది ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు. అంతా ఉంది స్నో అయితే. ఇదంతా స్నోయే. సో ఇదంతా మెల్ట్ అయ్యి వాటర్ ఫ్లో అయిపోతున్నాయి. దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ లేహ్ లద్దాఖ్ రైట్. సో మ్యాక్సిమం ఇలాంటివి ఎవరు షో చేయరు. సో ఓన్లీ యూ విల్ సీ బ్యూటిఫుల్ వ్యూస్, బట్ స్ట్రగుల్స్ యూ డజంట్ సీ. సో నియర్లీ ఇక్కడ వరకు ఉంది. లుక్ అట్ దిస్ వ్యూ. సో 4 sides स्नो है ఉంది. भाई देखो क्या हो गया, पूरा धूल धूल हो गया. It's not easy man to come here. So bike చూడొచ్చు. Well done, well done. Let's take now snow. यार love you NS. भैया तो फोन पे फोटो भी डालेगा. Look at this view. NS. So पूरा चिपका दिया मैंने. Imagine यार, how does it feels? Wow. देखते इंजन में डालना नहीं है. See it man, see this yaar. So guys, just look at this view man. So జోజిలా పాస్ రోడ్ అయితే అంత ఈజీ కాదు, చాలా అంటే చాలా టఫ్. మొత్తం 4 sides అంతా స్నోనే ఉంది. సో ఈవెన్ జస్ట్ లుక్ అట్ దిస్. సో ఇదంతా స్నోయే. సో చెయ్యి కూడా ఎట్లా అయిపోయిందంటే మొత్తం డర్టీ అయిపోయింది. నియర్లీ 20 kilometers రైడ్ చేసాం ఈ స్నోలోనే. ఆ ట్రాఫిక్ అయితే ఇంకా చెప్పా కదా అంత ఉంది. సో చూడొచ్చు ఇదంతా స్నోయే. లెట్స్ టేక్ సమ్ స్నో అండ్ కీప్ ఇట్ హియర్ మ్యాన్. సో మామూలుగా లేదు, సీట్కి రానికి చాలా టఫ్. ఇంకా ఎంత టఫ్ ఉంటుందో యూ డోంట్ నో. సో చలికైతే నేను ఈవెన్ పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోతున్నా, అట్లుంది. సో మొత్తం 4 sides అంతా స్నోయే ఉంది. సో ఎంత స్నో ఉందంటే ఇంకా చెప్పే కాదు. జస్ట్ లుక్ అట్ దిస్. సో ఇంకా చాలా హైట్ స్నో కూడా వెళ్ళిపోయాయి. సో మై గాడ్, సో అన్బిలీవబుల్ యార్. ప్రాజెక్ట్ బేకాన్, థ్యాంక్స్ ఫర్ యువర్ విజిట్. యు ఆర్ అట్ జోజిలా, altitude 11649. It's not a normal man. So finally
జోజిలా పాస్కి అయితే వచ్చేసాం మనము. సో ఇంకా లేక్ 326 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి. సో నా ఫ్రెండ్ చూడొచ్చు, ప్రాజెక్ట్ విజయక్ వెల్కమ్స్ యూ టు లద్దాఖ్. సో లెట్స్ గో టు లద్దాఖ్. సో జోజిలా పాస్కి అయితే వచ్చేసాం. స్నో చూడండి ఎంత ఉందో ఇక్కడ. దిస్ ఈజ్ ఆల్ ద జోజిలా పాస్. సో మా బైకర్స్ అంతా ఇక్కడే ఉన్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి వెళ్ళిపోయారు అనుకున్నా, బట్ దే ఆర్ హియర్. లెట్స్ టేక్ సమ్ ఫోటోస్. లవ్ యూ ఎన్ఎస్. నవీన్ భయ్యా ఎంతసేపు అయినా మిస్ అయ్యే పడుతుందా? నీ గారు చేసుకో, ఎల్బో గారు చేసుకో అన్నా. లేదు ఇది ఉంది కదా, నాకేం తగలదు. నీకేం తగ్గకుండా సో గాస్ నౌ వీఆర్ అట్ జోజిలా పాస్. సో హైట్ చూడొచ్చు 11,649 ఫీట్ ఇది. సో థ్యాంక్స్ టు ఫర్ విజిట్ యువర్ అట్ జోజిలా ఆల్టిట్యూడ్. సో మొత్తం 4 సైడ్స్ అంతా ఫోగే ఉంది. ఫోగు స్నో, ఫోగ్ అది యాక్చువల్లీ స్నో చూడొచ్చు ఎంత స్నో ఉందో. సో అక్కడ వచ్చేసి సో అంతా స్నోనే, చూసేక పైకి అట్లా ఉంది అంతే, బట్ చాలా అంటే చాలా డెప్త్ ఉంది. అది మొత్తం స్నోతో కవర్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు ఎంత స్నో ఉందో. సో నౌ వీఆర్ వాకింగ్ అట్ స్నో. లుక్ అట్ దిస్ బైక్ మ్యాన్.